రేపు ఎలక్షన్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు 1200 మెంబర్స్ మనం ఫోర్స్ వాడుతున్నాము. దానికోసం వాళ్ళందరికీ బ్రీఫింగ్ కూడా అయినాయి. బయట నుండి కూడా కొంతమంది ఫోర్స్ వస్తున్నాయి. 3 కంపెనీస్, ఒకటి CISF కంపెనీ, 2 MP పోలీస్ నుండి స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళకు కూడా వస్తున్నారు. వాళ్ళకి కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన దగ్గర 48 ఉన్నాయి. అక్కడ CRPFది హాఫ్ సెక్షన్ పెట్టడం జరిగింది. ఆ మొత్తం ఎలక్షన్ మంచిగా జరుగుతుంది. అది మనం దానికోసం ఫోర్స్ పెట్టాము, ఏర్పాటు చేశాము. 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు పోలింగ్ స్టేషన్ బయట 100 మీటర్ 200 మీటర్ లైన్ ఉంటుంది. ఎవరైనా అందరు దానికి పాలన చేయాలి, ఫాలో చేయాలి. ఎవరైనా ఉల్లంఘన చేస్తే వాళ్ళపైన కేసు కూడా నమోదవుతుంది. అదే NOC తర్వాత NOCకి ఇబ్బంది అవుతుంది. ప్రైవేట్ జాబ్స్ ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఉండొచ్చు. అది కూడా 100% మనం కేసు నమోదైతే అది NOC దొరకదు. సో మనం ఇప్పుడు ఎలక్షన్స్ కోసం రెడీ ఉన్నాం. లాస్ట్ టైం లోక్సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ లాగా ఇది కూడా ఎలక్షన్ ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్గా జరుగుతుంది. దానికోసం రెడీ ఉన్నాం. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు బైండ్ ఓవర్ చేశాము, బెల్ట్ షాప్స్ పైన రేడ్ చేశాము. దాదాపు 1600 లీటర్స్ లిక్కర్ మన జిల్లాలో సీజ్ చేశాము. ఆల్మోస్ట్ 19 kgs గాంజా సీజ్ చేశాము. మోర్ దెన్ 1000 పీపుల్కి బైండ్ ఓవర్ చేశాము. 10 మందికి బైండ్ డౌన్ కూడా చేశాము. ఇప్పుడు మనం రెడీ ఉన్నాము. ఎవరైనా రౌడీస్ ఉన్నారు వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ మళ్ళీ చేశాము. ఎవరు ఏం ఇష్యూ చేయరు, అది చూసుకుంటాము. మన ఏరియాలో నక్సల్ ప్రాంతం ఏం లేదు. బట్ స్టిల్ ఎక్కడైనా పాత వాళ్ళు ఉన్నారు, సరెండర్డ్ ఉన్నారు, అక్కడ మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పెట్టాము. క్రిటికల్ అంటే అక్కడ బయట నుండి వచ్చిన CISF ఉంటుంది. అక్కడ 4 మంది వాళ్ళు ఉంటారు. వాళ్ళ కూడా అది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు.